అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రా కదలిరా కార్యక్రమం రాజమండ్రి రూరల్ కాతేరులో జరుగుతుంది. దీనికైతే భారీ ఎత్తున అయితే జనం అయితే ఇక్కడ తరలి వస్తున్నారు. అలాగే టీడీపీ జనసేన కలిపి ఇక్కడంతా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోపాలపురం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడంతా రా కదలిరా కార్యక్రమం కూడా రావడం జరిగింది. అలాగే మద్దిపాటి వెంకటరమణ గారు టీడీపీ వెంకటరాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. సార్ చెప్పండి, ఎలా ఉంది రా కదలిరా కార్యక్రమం స్పందన ఎలా ఉంది? ఎంతమంది తరలి రాబోతున్నారు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి ఆటవిక అరాచక విధ్వంసకర పాలనకి ముగింపు పలకడానికి ఆయన పిలుపునిచ్చారు, రా కదలిరా అని. ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే ఆయన అన్ని వర్గాలు ఈ రోజున అణగదొక్కబడుతున్నాయి, అణిచివేయబడుతున్నాయి, విధ్వంసానికి గురవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వీళ్ళని రక్షించుకోవడానికి ఆయన ఇచ్చిన నినాదమే రా కదలిరా. ఇది ప్రతి ఒక్కరి నినాదం, ప్రతి దళితుడిది, ప్రతి బీసీలది, ప్రతి ఎస్టీలది, ప్రతి గిరిజనులది, ఇలా ప్రతి ఒక్కరి యొక్క వర్గాలది, మహిళలది, విద్యార్థులది, యువతది, కార్మికులది, కర్షకులది, ఇలా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి ఆయన ఒక పిలుపునిచ్చారు, రా కదలిరా. రక్షించుకుందాం, సంక్షేమాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం, ఈ ఆటవిక అరాచక విధ్వంసక పాలనకి సమాధి కడదామని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకున్న ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ ఈ సభలు జరిగినా తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్యులు సైతం దగాపడ్డ, మోసపడ్డ ప్రతి వ్యక్తి కూడా కదిలి ఈ రోజు ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే జనసేన టీడీపీ ఇప్పుడు పొత్తులో భాగంగా ప్రధానంగా నాయకులు సఖ్యత లేకుండా టికెట్లు ప్రకటిస్తున్నారని ఒక ప్రకటన ఇది కూడా ఉంది. అంటే వైసీపీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సరైన ఇద్దరు సమన్వయం లేకుండా పొత్తులతో ఏ విధంగా ముందుకెళ్తారన్నారు. వైసీపీకి మేము ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, ముందు మీరు పూర్తిగా జాగ్రత్తగా కడుక్కోండి అమ్మా. ఎందుకంటే మీరు మొత్తం కకా వికలమై ఈ రోజు జుట్లు బిక్కులు కొట్టుకుని కార్యకర్త ఎటెళ్లలో తెలియక సందిగ్ధంలో అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే మీరు ఓటమిని ఒప్పుకుని 58 సీట్లు ఇప్పుడు మార్చారు, ఇంకొక 100 దినంలో మార్చుతారని ఒక సమాచారం. మేమందరూ ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మాకిస్తున్నారు కదా, ఇంతమందిని మార్చే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని మార్చేస్తే రాష్ట్రం మొత్తం అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే సీటు మార్పు అంటే అక్కడ గోపాలం నుంచి కొవ్వూరు నుంచి గోపాలం కొవ్వూరు మార్చిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలండి? అంటే పక్కింట్లో చెత్త మా మీద వేశారు, మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేశారు, బట్ రెండు తుడిచేసి బయట పారేస్తాం. అంటే కుటుంబాన్ని అడ్డగోలుగా తీర్చారు, దీన్ని ఎలాగ చూడాలి? అలాగే దీనిపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చారు, మా చెల్లెలు కావచ్చు మొత్తం అందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు, టీడీపీ ఒక ఎత్తులో భాగం అన్నారు. చీల్చగలిగితే ఇదే మీ తల్లి గారు, మీ చెల్లి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం అహర్నిశలు కష్టపడి పాదయాత్రలు చేసి కుటుంబాలను వదిలి రోడ్ల మీద తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు చేల్చలేదే అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలంటే, నువ్వు తల్లికే చెల్లికే న్యాయం చేయలేనాడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? అంటున్నారు, ఎలా ఉన్నారు మీరంతా ఏ విధంగా సిద్ధంగా పడుతున్నారు? అంటే జనసందోహం, జనస్పందన ఒకసారి చూడండి. రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారు. ఈ రోజున తెరలు చాటున పాదయాత్రలకి, సభలకి అటెండ్ అవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పరదాలు లేకుండా సమావేశాలకు రాగలుగుతారా? పోలీసు బందోబస్తులు లేకుండా ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా? తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే కదలిరా కార్యక్రమానికి పిలుపుని నేపథ్యంలో అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ జనసేన టీడీపీ కలిపి ఇక్కడ భారీ ఎత్తున రావడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా వైసీపీ సీట్ల మార్పు అనేది కూడా గోపాలపురం తీసుకుంటే అక్కడి నుంచి, అలాగే గోపాలపురం నుంచి క్యాండిడేట్ అభ్యర్థి ఇక్కడి నుంచి మార్చడం, అంటే ఈ విధంగా మార్పు అనేది కూడా భయపడి మార్పులు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. అలాగే తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి ఎవరైతే జగన్ ఉన్నారో ఈ విధంగా మొత్తం రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారంటూ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం ఇన్ఛార్జ్ మధ్యపల్లి వెంకటరాజు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మనం బాలితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.